80వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న నిజమైన భారతీయులందరికీ సగర్వంగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతుంది కైజర్ న్యూస్ తెలుగు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను భాగ్య. ఎన్నో అరాచకాలు అక్రమాలు అణచివేత తర్వాత ప్రాణాలను పనంగా పెట్టి స్వతంత్రం సాధించు నేటికి 80 సంవత్సరాలు. ప్రతి పల్లెల్లోనూ పట్టణాల్లోనూ మారుమూరు వీధుల్లోనూ త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. అయితే ఇంత ఆనందకరమైన క్షణాల్లోనూ విషం చిమ్మడానికి రెడీగా ఉంటున్నారు ఈ దుర్మార్గపు బుద్ధులున్నవాళ్ళు. ఈ రోజు కూడా నేను వీళ్ళ గురించి మాట్లాడాలంటే చాలా అసహ్యం వేస్తుందన్నమాట నాకు. ఎందుకంటే చాలా హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా సెలబ్రేషన్ చేసుకోవాల్సిన రోజు వీళ్ళకి సమాధానం చెప్పి గడిపేయాల్సి వస్తుందన్నమాట. ఎవరైతే ఈ మగధలక్ష్మి ఉందో రోజు రోజుకి ఏంటిదంటే ఎంత దిగజారిపోవాలో అంత దిగజారిపోతుంది. ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో ఒక కుక్కని ఒక 2, 3 రోజులు కట్టేసుకున్నాం అనుకోండి. తర్వాత ఏమవుతుందంటే అది మనకి అలవాటయిపోతుందన్నమాట. దేని గురించి? మనమేసే ఎంగిలి మెతుకుల కోసము, మనం విదిలించే ఈ చికెన్ బొక్కల కోసం వాటి గురించి ఉండిపోతుందన్నమాట. 1, 2 సార్లేస్తే. అలాగే ఈ మగధలక్ష్మి ఏంటిదంటే ఒక పార్టీని భుజాలకేసి మోసుకుంటుందన్నమాట. ఎస్పెషల్ ఏంటిదంటే బీజేపీ పార్టీ అంటే ఈమెకి చాలా ఇష్టం. దానిలో నో అనడానికి కారణాలు గాని ఇంకేమి ఉండదనమాట. దానితో పాటు మిగతా 2 పార్టీలు ఏమున్నాయో వాటిని కూడా మోసేసుకుంటుంది. తప్పేం లేదండి. మీకు ఆ పార్టీ అంటే ఇష్టం ఉన్నప్పుడు ఆ పార్టీ గురించి మాట్లాడొచ్చు. కానీ ఆ పార్టీని నెత్తినేసుకునే క్రమంలో ఏంటిదంటే చరిత్రను వక్రీకరించి మాట్లాడడం చాలా తప్పు. ఎస్పెషల్ అందులో స్వాతంత్రం గురించి, స్వాతంత్ర సమరయోధుల గురించి చరిత్రను తిరగరాయడం అనేది చాలా నీచమైన, హేయమైన బుద్ధన్నట్టు. చెప్పాను కదండీ! కుక్కలకైనా విశ్వాసం ఉంటుందేమో గానీ, చరిత్రను మార్చి రాసే వీళ్ళని ఇంకేమనాలో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈవిడేమంటుందంటే, ఏదైతే స్వతంత్రం వచ్చిన రోజుల్లో ప్రభుత్వం ఉందో, ఆ ప్రభుత్వం చేసిన కొన్ని తప్పిదాలు కాదు, కావాలనే వాళ్ళు చేతగానితనంతో ఉండిపోయారని అంటుంది. ఆ కారణాలేంటో ఒకసారి విందాము. దానికి కూడా నేను హిస్టారికల్ గానే ప్రూఫ్ చూపిస్తా. అరువు. అలాగే నెంబర్ 3 1961 వరకు గోవా విలీనం అనేది జరగలేదు. అంటే స్వాతంత్రం వచ్చిన 14 సంవత్సరాల వరకు గోవా విలీనం జరగలేదు. అసలు స్వాతంత్రం వచ్చిన 11 సంవత్సరాల వరకు మన నేవీ చీఫ్ నే పెట్టలేదు. భారతదేశానికి సంబంధించిన నేవీ చీఫ్ నే పెట్టలేదు. నేవీ చీఫ్ గా ఎప్పుడైతే ఆర్డి కటారి గారు వచ్చారో ఆ తర్వాత గోవా విలీనాన్ని ఆయనే చేశారన్నమాట. మనం ఎన్నో ఎపిసోడ్ లో చెప్పుకుంటూ ఉన్నాం. ఇక ఇది నెంబర్ ఆ ఎపిసోడ్‌లన్నీ అబద్దాలే. ఎందుకంటే దాని గురించి ఎవరు క్లారిటీ ఇవ్వలేదన్నమాట. సో, ఈ సొల్లు కాల్డ్ రిఫైన్డ్ బత్తాయి, దీన్ని కూడా రిఫైన్డ్ బత్తాయి అంటేనే బావుంటుందన్నమాట. ఎందుకంటే ఎంత దుర్మార్గంగా తయారవుతుందంటే రోజు రోజుకి స్వతంత్ర చరిత్రను మార్చేయాలని చూస్తుందంటే అసలు ఏ చెప్పుతో కొట్టాలి ఈళ్ళని. సో, ఈమేమంటుందంటే మన భారతదేశానికి 1947లోనే స్వతంత్రం వచ్చినా గోవాకి మాత్రం 14 సంవత్సరాలు అంటే దాదాపు 1961 వరకు స్వతంత్రం రాలేదు అని చెప్పేసి అంటుందన్నమాట. నిజంగానే రాలేదు. మరి కారణాలు చెప్పాలి కదా! ఏమంటుంది? కింద కూడా ఒక ఎవరైతే నావల్ ఆఫీసర్ ఉన్నారో ఆయన పేరు గుర్తుపెట్టుకోండి. ఓకే. ఆయన పేరు ప్రకారము పరిగణలోకి తీసుకొని మావాడే గోవాకి విముక్తి కల్పించాడని చెప్పేసి చెప్తుందనమాట. ఎందుకు లక్ష్మి అంత దిగజారిపోతున్నావు రోజు రోజుకి నువ్వు? నీకు కొంచెం కూడా నీ వీడియోస్ చూసుకున్న తర్వాత ఛీ అని అనిపించట్లేదా? అరే! నేనింత చరిత్రను వక్రీకరించి చెప్తున్నాను, అబద్ధాలు చెప్తున్నాను. రేపన్న రోజు నన్నెవరైనా అడిగితే నేనేం సమాధానం చెప్పాలని కొంచెమన్నా జ్ఞానం లేకుండా బిహేవ్ చేస్తున్నావు? లేకపోతే ఎవడొచ్చి నాకేంటి, నా అకౌంట్‌లో డబ్బులు పడిపోతున్నాయని చెప్పేసి ఉంటున్నావు నువ్వు? హ్మ్. నీ గురించి తలుచుకుంటే అసహ్యం వేస్తుందనమాట. సో, విషయానికొస్తే ఏంటిదంటే, గోవాకు స్వతంత్రం వచ్చింది 1961 వరకు. అప్పటి వరకు గోవా ఎవరి ఆధీనంలో ఉండేదంటే, పోర్చుగీస్ ఆధీనంలో ఉండేదనమాట. రీజన్ ఏంటిది అనంటే, భారత్‌లో మిగతా ప్రాంతాలన్నిటికి కూడా 1947లో స్వతంత్రం వస్తే, ఆ టైంలో ఈ గోవా అనేది ఈ పోర్చుగీస్ వారి ఆధీనంలో ఉండేదనమాట. నాటి ప్రధాని ఎవరైతే జవహర్‌లాల్ నెహ్రూ ఉన్నారో, భారత ప్రభుత్వం ఉందో, ఆ టైంలో ఏంటిది హింస ద్వారా కాకుండా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చెప్పేసి మన వాళ్ళు చాలా గట్టిగా నమ్మేవారనమాట. దానికోసమని దాదాపు దశాబ్ద కాలానికి పైగా అంటే ఒక 10 సంవత్సరాలు అనుకోండి. ఓకే. 10 సంవత్సరాలకు పైగా ఏంటిదంటే ఇలాగా శాంతి చర్చలు జరిపేవారనమాట. బట్ అది మాత్రం దిగి రాలేదు. ఓకే. ఎవరైతే పోర్చుగల్ డిక్టేటర్ సలాజర్ ఉన్నారో గోవాని విడిచిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పేసి మొండికేసి కూర్చున్నాడనమాట. ఇంకా ఇందులో ఉన్న లిటిక్ ఏంటిదంటే ఏదైతే పోర్చుగల్ ఉందో ఆ పోర్చుగల్ అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిలో సభ్యురాలుగా ఉంది. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్‌లో ఒక సభ్యురాలుగా ఉంది. ఇక్కడొచ్చిన చిక్కేంట్రా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాటోలో ఉన్న ఒక దేశం మీద గనక వేరొక దేశము యుద్ధం చేసిన, ఇంకేమో చేసినా ఏంటంటే ఆ నాటోలో ఉన్న దేశాలన్నిటి మీద కూడా చేస్తున్నట్టు లెక్కనమాట అది. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే కొంతమంది ఏమంటారంటే నన్ను తిట్టావంటే మా ఇంట్లో వాళ్ళందరిని తిట్టినట్టే అని ఇట్లా ఇప్పుడు ఈ మత ప్రకారం కూడా జరుగుతుందను కదండీ! అలాగే ఏంటిదంటే నాటోలో ఉన్న ఒక దేశం మీద గనక భారత్ దండయాత్ర చేస్తే మీన్స్ యుద్ధం చేస్తే ఏంటంటే మిగతా నాటోలోని దేశాలన్నిటి మీద కూడా యుద్ధం చేసినట్టే లెక్క. దాడి చేసుకున్నట్టే లెక్క కాబట్టి
భారత్ గనక తొందరపడి సైనిక చర్యకి దిగితే, అంటే అప్పటికి భారత్‌కి అంత బలం లేదా అంటే ఉంది. కానీ ఆలోచించింది దేనికి? ఒకవేళ భారత్ గనక సైనిక దాడికి దిగితే, అమెరికా, బ్రిటన్‌తో పాటు వేరే నాటో దేశాలున్నాయో, అవన్నీ దేశాలు కూడా పోర్చుగల్‌కి ఫేవర్‌గా మారి, భారత్‌కు వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉండేది. డెఫినెట్‌గా ఉండేదన్నమాట. సో, ఈ అంతర్జాతీయ ముప్పును దృష్టిలో పెట్టుకొని, భారత్ దశాబ్ద కాలానికి పైగా శాంతి చర్చలు జరుపుతానే ఉండేదన్నమాట. ఓకే. బట్ అప్పటి నియంత ఎవరైతే యాంటోనియో డి ఒలివెరా సలాజర్ ఉన్నాడో, అతను ఒక కొత్త లైన్‌ని తెరపైకి తీసుకొచ్చాడన్నమాట. ఏంటిది? గోవా వలస ప్రాంతం గాదు. అది మా పోర్చుగల్‌లో అంతర్భాగమైన రాష్ట్రం అని జెప్పేసి తెరపైకి తీసుకొచ్చాడన్నమాట. ఇక ఆ తర్వాత 1954, 55 మధ్యలో ఏంటిదంటే భారతదేశం నుంచి వేలాది మంది సత్యాగ్రహులు గోవా విముక్తి కోసం శాంతియుతంగా గోవాలోకి ప్రవేశించారండి. బట్ అక్కడ మాత్రం వీడెవడైతే నియంతున్నాడో విచక్షణారహితంగా కాల్పులు జరిపి చాలా మందిని హతమార్చింది, హింసకు గురిచేసిందనమాట. సో, అసలింకా భారత ప్రభుత్వం అనేది ఒక రేంజ్‌లో కోపమొచ్చిందనమాట ఇంక. సో, ఆ సిట్యుయేషన్ అయిన తర్వాత, ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏంటిదంటే, భారత్‌కు, పోర్చుగల్‌కు మధ్య ఉన్న సంబంధాలు పూర్తిగా తెగిపోయాయన్నమాట. ఆ తర్వాత భారత్ ఏం చేసిందంటే, ఈ ఇష్యూని అంటే గోవాను మాకివ్వనంటున్నారు అనే ఇష్యూని అంతర్జాతీయ వేదికలకు తీసుకెళ్ళినప్పుడు ఏమైందంటే, ఆ దేశాలన్నీ కూడా అంటే నాటో దేశాలన్నీ కూడా ఏంటిదంటే, పోర్చుగల్‌కి మద్దతుగా నిలిచాయి. ఇక ఫైనల్‌లో డెసిషన్‌కొచ్చేసిందనమాట ఇండియన్ గవర్నమెంట్ ఏంటి, శాంతి చర్చలతో వీళ్ళు మన దారికి రారని చెప్పేసి 1961 డిసెంబర్‌లో భారత ప్రభుత్వం ఒక ఆపరేషన్ చేపట్టిందనమాట. అదే ఆపరేషన్ విజయ్. దానిలో ఏంటిదంటే కేవలం 36 అవర్స్‌లో అంటే డిసెంబర్ 18న స్టార్ట్ చేసి 19థ్ లోపు ఏంటిదంటే పోర్చుగీస్ సైన్యాన్ని మొత్తాన్ని ఓడించి గోవాతో పాటు డయ్యూ డామన్ ప్రాంతాలను కూడా విముక్తం చేసింది మన భారత సైన్యం. సో, గోవా విముక్తితో ఏమైందంటే భారతదేశం మొత్తం కూడా వలసవాదన పాలనంతా పోయిందనమాట. సో, దేశమంతా ఈ విజయాన్ని చాలా సంబరాలు చేసుకుంది. ఆ తర్వాత ఏమైందంటే పోర్చుగల్ నాటోలో దేశం అని చెప్పాను కదండీ! భారత్ ఏదైతే యుద్ధం చేసిందో దాన్ని చాలా వ్యతిరేకించినాయన్నమాట. ఆ తర్వాత అమెరికా, యూకే దేశాలు ఏంటిదంటే మీరు శాంతియుతంగా పోరాడతామని చెప్పారు కదా! మరి ఇప్పుడేంటి ఈ మెంటల్ చర్యకి దిగారని చెప్పేసి అక్కడ ప్లేట్ ఫిరాయించారు. ఆ తర్వాత ఏమన్నారంటే లేదు లేదు మీకు ఇంతకుముందు గోవా ఏ పొజిషన్‌లో అయితే ఉందో అంటే పోర్చుగల్ అండర్‌లోనే ఉంది కదా! అలాగే ఉంచాలని చెప్పేసి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాయన్నమాట. అంటే స్టేటస్ కోను కొనసాగించాలని డిమాండ్ చేసినాయన్నమాట. ఏవైతే నాటో దేశాలు ఉన్నాయో అంతర్జాతీయ దేశాలన్నీ కూడా. ఎక్కడ యుఎన్ఎస్‌సి తీర్మానంలో అన్నమాట. అంటే ఈ ఒప్పందాన్ని గనక పెడితే ఏంటిదంటే భారత్ ఇరుకున పడిపోతుంది. అటు యెస్ అనలేదు, ఇటు నో అనలేదన్నమాట. అదే టైంలో ఏంటిదంటే సోవియట్ యూనియన్, రష్యా భారత్‌కు మద్దతుగా నిలిచిందన్నమాట. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అమెరికా తెచ్చిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ రష్యా ఏం చేసిందంటే తన వీటోని ఉపయోగించి తీర్మానాన్ని రద్దయ్యేలా చేసిందనమాట. అప్పటినుంచి రష్యాకు అండ్ భారత్‌కు మంచి సంబంధాలు ఉండేయన్నమాట. కాబట్టి అప్పుడున్న ప్రభుత్వం భారత ప్రభుత్వం ఏమి చేతులు ముడుచుకుని గోవా వస్తావా? రావా? వస్తావా? రావా? అని చెప్పేసి చేతులు ముడుచుకొని కూర్చోలేదు. హిస్టరీ ఇది. వాళ్ళు యుద్ధం చేయలేక కాదు, ఎదిరించలేక కాదు. వన్స్ ఎదిరిస్తే ఏమయ్యేదండి? నాటోలో ఉన్న దేశాలన్నీ కూడా భారత్‌కు వ్యతిరేకంగానే తయారయ్యాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు అంటే 1947లో మనకి స్వతంత్రం వస్తే దాదాపు 11 సంవత్సరాల వరకు కూడా గోవా అనేది మన అండర్‌లోకి రాలేదు. ఇంకా ఏంటిదంటే 11 సంవత్సరాల వరకు ఇండియన్ నేవీ ఆఫీసర్‌ని కూడా నిలబెట్టలేదు అని చెప్తుందనమాట. నువ్వు చరిత్ర చదవవా? చెప్పు చరిత్ర చదవవా? అప్పటి వరకు కూడా ఏంటిది మనకి స్వతంత్రం వచ్చే వరకు కూడా ఏంటిదంటే నేవీ కానివ్వండి, ఆర్మీ కానివ్వండి ఇవన్నీ కూడా పెద్ద పెద్దగా ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రిటిష్ వారి కంట్రోల్‌లో ఉండుండేవి. కారణం ఏంటిదంటే అప్పటికి మన భారతదేశ ఆఫీసర్‌లందరూ కూడా జూనియర్‌లుగానే ఉన్నారు తప్ప సీనియర్‌లుగా ఏ ఆఫీసర్ లేరు. ఒక జూనియర్‌కి ఒక సీనియర్ ఆఫీసర్ చేయాల్సిన పరిస్థితి సిట్యుయేషన్ ఎట్లా ఉంటుందండి? కాబట్టి ఎవరైతే జూనియర్స్‌గా ఉన్నారో మన భారతదేశ ఆఫీసర్‌లు వాళ్ళకి శిక్షణ ఇచ్చిన తర్వాత వీళ్ళని ఈ నేవీలోకి తీసుకోవడం జరిగింది. దానికే 11 సంవత్సరాల టైం పట్టిందనమాట. అప్పటి వరకు బ్రిటిష్ వాడికేమన్నా పర్మనెంట్‌గా ఇచ్చేసాడంటే లేదు. జస్ట్ తాత్కాలికంగా మాత్రమే ఇచ్చారనమాట. అప్పటికి ఏంటిదంటే చెప్తున్నాను కదండీ! సీనియర్ ఇండియన్ నేవల్ ఆఫీసర్‌లు అందుబాటులో లేరు కాబట్టి సైనిక వ్యవస్థలో ఏంటిదంటే లేదు వాడిని తీసేయాలి, వీడిని పెట్టేసుకోవాలి అని గనక ఏమైనా ఒక చిన్న మిస్టేక్ చేస్తే ఏంటంటే మొత్తం వ్యవస్థకే పెద్ద అస్థిరత ఏర్పడుతుందనమాట. కాబట్టి ఒక లైన్‌లో తీసుకురావాలని చెప్పేసి అప్పటి బ్రిటిష్ అడ్మిరల్‌ను తాత్కాలికంగా కొనసాగించి ఆ తర్వాత వీళ్ళందరికీ శిక్షణిచ్చి ఇండియన్ ఆఫీసర్‌కి శిక్షణిచ్చి అర్హులైన వాళ్ళని వాళ్ళ అనుభవాన్ని బట్టి ఈ పొజిషన్‌లో ఉంచారనమాట. అలాగా ఏప్రిల్ 20, 1958న నాటి ప్రముఖ అధికారి అడ్మిరల్ రామ్‌దాస్ కటారిని మొట్టమొదటి స్వదేశీ నావికా దళపతిగా ఇచ్చారనమాట. సో, ఇది జరిగింది లక్ష్మి.
నువ్వెందుకు ఇవన్నీ చెప్పవు? ఎందుకు ఇవన్నీ చెప్పవు? చెప్పు. ఇంకోటి కూడా మాట్లాడుతుంది. అది కూడా చెప్తానన్నమాట. నెంబర్ 3. అలాగే నెంబర్ 4 యానాం 1954 వరకు భారతదేశంలో విలీనం కాలేదు. సరే 54కు విలీనం అయింది అంటే గనుక అది పూర్తిగా మనకి లీగల్ ఓనర్‌షిప్ వచ్చింది ఎప్పుడో తెలుసా? 1962కి లీగల్ ఓనర్‌షిప్ వచ్చింది. అంటే యానాన్ని కలుపుకున్నా సరే దాని మీద త్వరితగతిన ఫటాఫట్ డెసిషన్స్ తీసుకోలేదు. 1962 వరకు దాదాపుగా ఒక 8 ఏళ్ల పాటు నాంచిన తర్వాత లీగల్ ఓనర్‌షిప్ ని భారతదేశం తీసుకోవడం జరిగింది. ఇది నెంబర్ 4. ఇక నెంబర్ ఎందుకు తీసుకోలేదు కారణాలు చెప్పవా నువ్వు? చెప్పు. ఎందుకు తీసుకోలేదు కారణాలు చెప్పవా? రీజన్ ఏంటిదంటే గోవా మాదిరిగానే ఓకే. యానం కూడా భారత్‌లో కలవడానికి దాదాపు 7 ఇయర్స్ పట్టిందన్నమాట. అంటే 1954 వరకు కూడా వేరే వాళ్ళ పాలనలో ఉండిపోయింది. అది ఎవరి పాలన అంటే ఫ్రెంచ్ వారి పాలన అన్నమాట. దీనికి సంబంధించిన వివరాలేంటో పూర్తిగా చూద్దామన్నట్టు. ఓకే. ఏవైతే యానం, పాండిచ్చేరి, కారమలై, మహే ప్రాంతాలు ఇవన్నిటిని కూడా ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా అండ్ ఫ్రెంచ్ ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఫ్రెంచ్ వాళ్ళే అధికారం చలాయిస్తూ ఉండేవాళ్ళనమాట. సేమ్ గోవాలో ఏ ఇష్యూ జరిగిందో అలాగే ఇక్కడ కూడా భారత ప్రభుత్వము మా భూభాగాలు మాకు ఇచ్చేయండి అని చెప్పేసి శాంతియుతంగానే పరిష్కారం చేయాలని చెప్పేసి భావించింది. అలాగే శాంతియుత చర్చలు జరిపింది. బట్ ఫ్రాన్స్ ప్రభుత్వం దీనికి అంగీకరించలేదు. బట్ ఇంకొక పెద్ద ఇష్యూ ఏంటిదంటే ఎవరైతే యానంలో ఉన్నారో కొంతమంది నాయకులు వాళ్ళలో కొంతమందేమో ఫ్రెంచ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే కొంతమంది ఏంటంటే భారత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారనమాట. అంటే మాకు భారత ప్రభుత్వం కావాలని కొంతమంది, లేదు మేము ఫ్రెంచ్ ప్రభుత్వంలోనే ఉంటామని కొంతమంది యానంలో పెట్టడంతో ఏమైందంటే అక్కడ ఎవరి వైపున మాట్లాడాలి, ఎవరు ఎటెళ్తారో తెలియని ఒక క్లిష్టమైన పరిస్థితి ఏర్పడిందనమాట. కాబట్టి అక్కడ కొంచెం టైం వేస్ట్ అయింది. ఆ తర్వాత ఏమైందంటే ఈ శాంతియుత చర్చలు కొరకు రాకపోవడంతో అక్కడ స్థానిక జాతీయవాద నాయకులు అండ్ దాదా రఫెల్ రామయ్య కావాలంటే గూగుల్‌లో చెక్ చేసుకోవచ్చు. దాదా రఫెల్ రామయ్య 1954 13న యానంలో ఒక సాయుధ తిరుగుబాటు అనేది చేశారనమాట. అప్పుడు ఫ్రెంచ్ అధికారులు తరిమి కొట్టి యానంను స్వతంత్రంగా ప్రకటించి భారతదేశానికి అనుకూలంగా మార్చారన్నమాట. ఈ ఘటనతో ఏంటిదంటే ఫ్రెంచ్ పాలన అక్కడ పూర్తిగా అంతమైంది. ఆ తర్వాత లీగల్ ఓనర్‌షిప్ రావడానికి లేట్ అయ్యింది. నిజంగానే లేట్ అయింది. ఎందుకనంటే అక్కడ చట్టపరంగా అండ్ అధికారిక బదిలీ 2 దశల్లో జరిగిందనమాట. వాస్తవిక బదిలీ అంటే డి ఫ్యాక్టో ట్రాన్స్‌ఫర్ ఎప్పుడు జరిగిందిరా అంటే నవంబర్ 1, 1954లో అనమాట. అయితే ఇక్కడేంటిదంటే యానంతో సహా ఫ్రెంచ్ ఆధీనంలో ఉన్న మిగతా 4 ప్రాంతాలు ఉన్నాయి కదండీ! ఆ 4 ప్రాంతాలు ఏంటని చెప్పాను. పాండిచ్చేరి, కరైకల్, మాహే, యానం. ఈ ప్రజల కోరిక మేరకు ఎన్నికైన ప్రతినిధులు కొంతమంది ఉంటారు కదండీ! వాళ్ళేంటంటే భారత్‌లో కలవడానికి తీర్మానించారనమాట. సరే ఇక్కడ లోకల్‌గా తీర్మానం అయిపోయింది. బట్ ఫ్రాన్స్ నుంచి మనకి బదిలీ పత్రం రావాలి కదండీ! అదెప్పుడు జరిగిందిరా అంటే 1954 నవంబర్ 1న ఆ ప్రాంతాల నుండి పరిపాలన అధికారికంగా భారతదేశానికి వచ్చింది. దీనిని డి ఫ్యాక్టో బదిలీ అంటారు. ఆ తర్వాత పూర్తి చట్టపరమైన యాజమాన్యం ఎప్పుడొచ్చిందంటే అంటే డి జురే ట్రాన్స్‌ఫర్ ఎప్పుడొచ్చిందంటే ఆగస్టు 16, 1962. ఎందుకంటే భారతదేశం చేతికొచ్చేసింది. ఓకే. బావుంది. బట్ ఫ్రాన్స్ పార్లమెంట్‌లో ఈ ఆమోదం పట్టడానికి ఇంత టైం తీసుకుందనమాట. ఎందుకంటే అల్జేరియన్ వార్ అని కొన్ని అంతర్జాతీయ కారణాల వల్ల ఈ టైం అంతా పట్టిందనమాట. ఆ తర్వాత ఫ్రాన్స్ పార్లమెంట్ ఆమోదం జరిగిన తర్వాత మే 1962లో ఇరు దేశాలు కూడా ట్రీటీ ఆఫ్ సెషన్‌షిప్ పై సంతకాలు చేసినాయన్నమాట. చివరకు 1962 ఆగస్టు 16న భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాలు అధికారిక పత్రాలు మార్చుకోవడంతో యానంతో పాటు మిగతా భూభాగాలు ఉన్నాయి కదండీ 4 వాటన్నిటిపైన కూడా డి జురే లీగల్ ఓనర్‌షిప్ మన భారత్‌కి దక్కిందనమాట. అప్పటి నుంచి అధికారికంగా భారత రాజ్యాంగంలోని 14వ సవరణ కేంద్ర పాలిత ప్రాంతంగా పూర్తిగా విలీనం చేసుకున్నారు యానం ప్రాంతాన్ని. హిస్టరీ ఇది లక్ష్మి. పిచ్చి పట్టిన దానిలాగా వాగకు, జుట్టూర పోసుకో. ఓకేనా? ఎందుకు రాలేదు? చిటుకురాని ఎందుకు తీసేసుకుంటారు? చెప్పు. ఇప్పుడు నువ్వు ఒక వీడియో చేస్తున్నావు కదా! నువ్వు వీడియో చేసిన వెంటనే ఏంటిదంటే పబ్లిష్ అయిపోవాలంటే అయిపోతదా? దానికి ఎడిటింగ్ అవసరం లేదా? దానికి ఒక ప్రాసెస్ అనేది ఏమి ఉండదా? ఎస్‌ఈఓ ఏమి ఉండదా? నువ్వు వీడియో ఇలా మాట్లాడిన వెంటనే నీ ఛానెల్‌లో ప్రత్యక్షం అయిపోతదా? ఆ మాత్రం బుర్ర లేదా నీకు? ఎందుకలాగా వొర్లుతా ఉంటావు? అసలే అందరూ పీస్‌ఫుల్‌గా సెలబ్రేషన్స్ చేసుకుంటే మధ్యలో నీ గోలేంటి? ఉండవా? ప్రశాంతంగా ఉండనివ్వా? ఇంకా కొన్ని వాగుతుందండి. ఈ వాగులు విన్న తర్వాత ఏంటిదంటే అసలు ఇలాంటి వాళ్ళని దేశద్రోహులుగా పరిగణించి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని గెంటేయాలన్నమాట. డైలాగ్ చెప్తుంది. ఆ డైలాగ్ విన్న తర్వాత మాట్లాడుతుంది. మగధా న్యూస్ పంచసూత్ర డిమాండ్స్ ఆర్టికల్ 370 మాదిరిగా ఆర్టికల్ 30 రద్దు చేయాలి. ఇంతకు ముందే కదా కుల మతాలకు వ్యతిరేకంగా అంటే కులాలని మతాలను లెక్కలోకి తీసుకోకుండా నిజమైన భారతీయులు అన్నావు కదా! మళ్ళీ ఆర్టికల్ 30 మీద పడ్డావెందుకు నువ్వు? ఆర్టికల్ 30 అంటే ఏంటిదంటే ఎవరైతే మిషనరీస్ ఉన్నారో ఓకే. లింగ్విస్టిక్ అండ్ రిలీజియస్ పరంగా ఏవైతే కొన్ని మిషనరీస్ ఉన్నాయో వాళ్ళకేంటిదంటే విద్యా సంస్థల్లో
కొన్ని వెసులుబాటును కల్పించింది రాజ్యాంగం. వాళ్ళంటూ సొంతంగా బిల్డింగ్స్ కట్టుకోవచ్చు. ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. మరి కుల మతాలలో ఏమన్నా మరి ఫస్ట్ పాయింట్‌లోనే ఎందుకు ఇలాగ అడ్డంగా దొర్లిపోతున్నావు కాళ్ళ మధ్యలోను? ఓకేనా? ఇంకొకటేంటిదంటే ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు. వాళ్ళ ఇష్టాన్ని ప్రకారంగా వాడేసుకుంటారు ఆర్టికల్ 30 ప్రకారం అంటే, ఏదైతే పాఠశాల విద్యాశాఖ మనకి కొన్ని నిబంధనలు పెట్టిందో, ఆ నిబంధనల ప్రకారము ఆ మైనారిటీ సంస్థలు నడుచుకోవాల్సిందే. కాకపోతే కొంచెం వెసులుబాటు ఏంటిదంటే, పాఠశాలను కట్టుకోవడానికి కొన్నిటిలో వెసులుబాటు కల్పించింది అంతే అన్నమాట. మరి ఇక్కడే దొరికిపోతావెందుకు కుల మతాలకు అతీతంగా అని చెప్పేసి మళ్ళీ ఆర్టికల్ 30 మీద పడ్డావు? అసలు ఆర్టికల్ 30ని రద్దు చేయడానికి అవుతదని అనుకుంటున్నావా నువ్వు? ఇది భారతదేశము, లౌకిక దేశం అనేది గుర్తుంటదా నీకు? ఈ లౌకిక దేశం గురించి కూడా మాట్లాడుతుంది విందాం. రద్దు చేయాలి. నెంబర్ 2, సెక్యులర్ అన్న పదాన్ని చెరిపేసి భారతదేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలి. చెప్తున్నాను గదా! చెప్పేంటిదంటే పెండలో ముంచి మరీ కొట్టాలి. ఫస్ట్ లైన్‌లో ఏం మాట్లాడావు? కుల మతాలకు అతీతంగానన్నావు. ఫస్ట్ పాయింట్‌లో ఆర్టికల్ 30 తీసేయాలన్నావు. మళ్ళీ సెకండ్ పాయింట్‌కొచ్చేసరికి భారతదేశంలో సెక్యులర్ రాజ్యం అని తీసేసి హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి. సరే నీ ప్రకారమే చేద్దాం. మరి హిందూ అనే పదము భారతదేశం మొత్తానికి సంబంధించిందా? లేకపోతే ఒక మతం ఆధారంగా వచ్చిన పదమా అది? చెప్పు నువ్వే చెప్పు. ఒక మతం ఆధారంగా వచ్చిన పదమా? హిందూ దేశం అంటే అది హిందువుల దేశం అని అంటుందా? లేకపోతే అది మొత్తం అందరూ కలుసున్న దేశం అని చెప్పేసి మీనింగ్ వస్తదా? మళ్ళీ నువ్వు కుల మతాలకు అతీతంగా అని చెప్పేసి సొల్లు కబుర్లు చెప్తావన్నమాట. చెప్పు. పదాన్ని చెరిపేసి భారతదేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలి. కలలు పడు. నెంబర్ 3, దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి. అది వాళ్ళ ఓన్ డెసిషన్ అది. నెంబర్ 4, కాంగ్రెస్ జెండా రూపంలో ఉన్న జాతీయ జెండాను దేశ జెండాగా రద్దు చేయాలి. ఓకే. నెంబర్ కాంగ్రెస్ రూపంలో ఉన్న భారతీయ జెండాను రద్దు చేయాలంటుందన్నమాట. హిస్టరీలో ఎక్కడైనా భారతదేశ ఏదైతే త్రివర్ణ పతాకం ఉందో ఆ త్రివర్ణ పతాకం యొక్క మూలాలను ఈ కాంగ్రెస్ జెండా నుంచి తీసుకున్నారని చెప్పేసి ఎవరైనా నిరూపించరు. ఓకే. అంటే రంగులు ఇది ఉన్నాయి కాబట్టి ఇంకా వాళ్ళ జెండా అని చెప్పేసి అనుకుంటావరా? ఓకే. హిస్టరీ చూపించు నువ్వు నాకు. ఇంకా మళ్ళీ చెప్తున్నా కుల మతాలకు అతీతంగా ఉందని అన్నాను కదా! ఇక్కడ అసలు వంకర బుద్ధి బయట పెట్టుకుందన్నమాట. నికృష్ట జెండాగా బుద్ధి. రద్దు చేయాలి. చెప్పు. నెంబర్ 5, స్వస్తిక్ ఓంకారాలతో హిందూ భారత కాషాయ రంగు జెండా ఎర్రకోట మీద ఎగరాలి. నీ జుట్టు గాల్లో గింగరాలు తిరుగుతుందని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు రంగులు పెట్టేసుకుంటానంటే కుదరదనమాట. మరి కుల మతాలని చెప్పేసి బిల్డప్ ఎందుకు ఇచ్చినావు? ఓవర్ బిల్డప్, ఓవర్ మేకప్ లాగా ఎందుకు ఇచ్చినావు? స్వస్తిక్ అండ్ హిందూ అని అనేది అది కంప్లీట్ గా ఒక మతానికి సంబంధించింది. మరి మతానికి కులానికి నేను అతీతంగా ఉంటానని చెప్పేసి మళ్ళీ వాటినే నీకు మెయిన్ పాయింట్స్ గా పెడతానని ఎందుకంటావు నువ్వు? బుర్రా బుద్ధి ఉండదా? నీకంటే రోడ్డు మీద వెళ్తున్న కుక్క బెటర్ ఏమో అనిపిస్తుంది తెలుసా నాకు. ఒకసారి కొడితే పోతుంది అది. నీకు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా ఇది రాదా నీకు? ఇంకొకటి ఆ కిందండి కామెంట్స్ చూస్తే ఏంటిదంటే అసలు నువ్వు నిజం చెప్పేవంటే వీళ్ళందరూ కూడా ఈ మతం ముసుగులో బతుకుతున్న పిచ్చి కుక్కలు అన్నమాట. ఓకే. మతం ముసుగులో బతుకుతున్న పిచ్చి కుక్కలు. ఏమనుకుంటారంటే వాళ్ళు మేము మతం పేరు చెప్పుకుంటున్నాం కదా! మేము మతాన్ని ఆ భుజాలకు వేసుకుంటున్నాం కదా! మేము ఏ అడ్డమైన పనులు చేసినా సరే దేవుడు మాకు తోడుంటానని చెప్పేసి అడ్డగోలుగా బతుకుతున్న అడ్డమైన నీచమైన కుక్కలన్నమాట. దేవుడు గమనిస్తాడండి. ఎవరి దేవుడైనా గమనిస్తాడు. ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతామంటే ఏదో ఒక రోజు పెద్ద పిడుగు నెత్తి మీదేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి అన్నమాట. స్వస్తిక్ హిందూ కాషాయ రంగులో ఉండే జెండా ఎర్రకోట మీద ఎగరాలి. ఓకే. నేను హిందూ మతాన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఓకే. అది మతాలకు సంబంధించింది అని చెప్పేసి నువ్వే దాన్ని వృద్ధేస్తున్నావు అనమాట మీద. కాషాయ రంగు అంటే బీజేపీ పార్టీ కూడా వస్తుంది కదా! కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండా ఎర్రకోట మీద ఎగరడానికి వీల్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జెండా రంగులే ఇప్పుడున్న త్రివర్ణ పతాకంలో ఉన్నాయి అని అంటున్నావు. ఓకే. ఒప్పుకుందాము. మరి కాషాయ రంగు అంటే బీజేపీ పార్టీ వచ్చేస్తుంది కదా! అప్పుడు కూడా ఒక సెపరేట్ పార్టీకి సంబంధించిన జెండా ఎర్రకోట మీద ఎట్లా ఎగురుతది? ఏంది? ఎట్లా ఎగురుతది? బొర్లుతావంతే. వాడెవడో నీకు పేమెంట్ ఏస్తున్నట్టున్నారు. లేకపోతే నేనే భుజాల మీద మోస్తున్న హిందూ మాతనని చెప్పేసి అనుకుంటున్నావేమో. మళ్ళీ హిందూ సోదరులు ఏమైనా ఫీల్ అవుతారేమో. అసలైన హిందూ సోదరులు ఎవరు ఫీల్ అవ్వరండి నాకు తెలుసు. ఓకేనా? కొంతమంది ఉంటారు కదా! పిచ్చిగాళ్ళనమాట. పిచ్చి. పిచ్చిగాళ్ళు ఏంటిదంటే మేమే మోసేస్తున్నాం అని అన్నారు. మీరేం మోయట్లేదండి. అసలు మోయాల్సిన అవసరం లేదురా బాయ్ మీరు. దేవుళ్ళనే మేము నిలబెట్టేస్తున్నాం అని అంటే మరి దేవుడెందుకు? దేవుడెందుకు? మీరు మీ ఓవర్ యాక్షన్. ఈ పిచ్చి లక్ష్మికి ఏంటిదంటే ఎవడన్నా హాస్పిటల్‌కి చూపించండిరా. ఓకే. ఇంకొకటి నిన్న నేను ఒక వీడియో చేసినా కదండీ! ఒక పాప గురించి. ఒక 18 నెలల పాపని ఒకడు ఆహ్, చేశాడు. ఇలా బలాత్కారం చేసిన తర్వాత ఆ పాప చనిపోయింది. 18 నెలల పాప అని చెప్పేసి చెప్పినా కదా! దాని కింద కూడా కొన్ని బీజేపీ కుక్కలు కొన్ని
నేను అందరిని అనట్లేదండి. కొన్ని బీజేపీ కుక్కలు వల్గర్ కామెంట్స్ పెడతాయి. అలాంటి వాళ్ళు మనుషులకు పుట్టిన వాళ్ళు కాదు, మృగాలకు పుట్టినోళ్ళు అని చెప్పేసి చెప్పినా నేను. అలాంటి కామెంట్ ఒకటి పెట్టాడు. వీడు పక్కా బీజేపీ అండ్ హిందూ ముసుగు వేసుకునే కుక్కనమాట. పొన్నం రామ్మోహన్ రెడ్డి. వీడు ప్రతిదానికి ఇట్లాగా వల్గర్ కామెంట్స్ పెట్టడము, లేకపోతే బీజేపీకి సపోర్ట్‌గా హిందుత్వాన్ని నేను మోసేస్తాను అని చెప్పేసి సపోర్ట్‌గా పెడతాడంట వీళ్ళు. ఇప్పుడు మా టీమ్స్ చెప్తా ఉంటారు. ఈ వీడు ఒకటి పెట్టాడనమాట. ఇలాంటి పోస్ట్ ఎందుకు? ఓకే. ఇంత పెద్ద స్టోరీ ఎవరికి అవసరం అని చెప్పేసి కింద పెట్టాడనమాట. చూసారు కదండీ వాడికి. చిన్న పాప, సంవత్సరంన్నర పాప, పసి పాప చనిపోతే ఇంత స్టోరీ అవసరమా అని అనుకుంటున్నాడా? ఇలాంటి వాళ్ళకనండి నేను చెప్తున్నాను, మా వ్యూవర్స్ ఎవరున్నారో, మా సబ్స్క్రైబర్స్ ఎవరున్నారో, మా శ్రేయస్సును కోరుకుని మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకందరికీ చెప్తున్నానండి. వీడి పేరు ప్రతి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వెళ్ళాలన్నట్టు. ఓకే. వీలైతే వాడు ఎక్కడున్నా సరే వాడి చెంపను మాత్రం వాయించండి వాడు. పర్టిక్యులర్‌గా ఈ విషయం గురించి. ఒక చిన్న పాప విషయం నీకంత ఈజీగా ఉందంట్రా నీకు? నువ్వు అమ్మకు పుట్టావా? లేకపోతే అడవిలో ఉన్న ఇంకా దేనికైనా పుట్టావా నువ్వు? నీ బతుకు. ఆ! ఫస్ట్ ఇలాంటి వాళ్ళని దేశద్రోహులుగా పరిగణించి దరిద్రం వదిలిపోతది. అసలు వీడు అమ్మకు పుట్టాడో, వాడింట్లో ఆడపిల్లలు ఉన్నారో లేదో కూడా డౌట్ అన్నమాట నాకు. ఒక 18 నెలల పిల్ల గురించి మాట్లాడితే ఇలాంటి కామెంటారా నువ్వు పెట్టేది? వయసులో పెద్దోడివే కదా! కుక్కకి గడిచినట్టు గడిచినయి కదా ఏళ్ళు. హ్మ్. ఈ లక్ష్మి బొర్లుతదనమాట. దానికి సపోర్టెడ్‌గా వీడు కూడా ఉంటాడనమాట. ఇలాంటి వాళ్ళు మీరు హిందూ ధర్మకర్త బోధకులు. ఏంటిది ఇంకొకటి దేవుళ్ళని మీరే రక్షిస్తారనమాట. ఆ దేవుళ్ళు చూస్తా ఉన్నారు. ఏదో ఒక రోజు మిమ్మల్ని అంతం చేస్తారనమాట. నిజంగా ఈరోజు ఈ టాపిక్ మాట్లాడడానికి నాకు చాలా అంటే చాలా చిరాకుగా ఉంది. హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా. ఇండిపెండెన్స్ డేని స్వతంత్రంగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా. బట్ ఈ ముష్టి వాళ్ళ వల్ల, ముదనష్టపోల వల్ల చరిత్రను వక్రీకరిస్తుంటే చూడలేక ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సొచ్చిందనమాట. సో, మిగతా వాళ్ళు కూడానండి వాళ్ళు చెప్పిందే వేదాల్లాగా గుడ్డిగా నమ్మేయకుండా ఒకసారి హిస్టరీని చెక్ చేయండి. జై హింద్. జై భారత్.